హాయ్ ఫ్రెండ్స్, టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. నేను ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. ఇలా నూనె వేసి చిన్న చిన్న ముక్కలు తరుక్కుని ఇలా నూనెలో మగ్గించుకోవాలి. ముందు కొంచెం సాల్టు, దానికి సరిపోయే సాల్టు, కొంచెం పసుపు, వేసి మొత్తం పైకి కిందకి కలియబెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. మగ్గుతూ ఉంటుంది. ఈ సాల్ట్ వేయడంతో టమాటా తొందరగా మెత్తబడిపోతుందండి. ఇవి బయట కొన్న టమాటాలే. ఈ పక్కన కొంచెం ఆ పచ్చడికి సరిపోయే పోపు వేయించుకోవాలి. నూనె పెట్టుకుని వేరే మూకుల్లో మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం పెద్దవాళ్ళం తినే చట్నీ కనుక కారం కారంగా బాగుంటుంది, చప్పచప్పుగా కన్నా. ఆ పచ్చడికి సరిపోయే ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఇంగువ, కొద్దిగా ఆవాలు. ఇంగువ స్థానంలో వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. అదొక టేస్టు, ఇదొక టేస్టు. ఈ పోపు మొత్తం వేయించుకోవాలి. జీలకర్ర పచ్చళ్ళలో వేసేసుకోండి. అది మగ్గుతున్నప్పుడే చక్కగా. బయట పోపులో జీలకర్ర కనిపిస్తే కొంతమందికి ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు మగ్గుతున్నప్పుడు పచ్చళ్ళలో వేసేస్తాను. ఇందులో మాత్రం మినపప్పు కట్టకట్టలాడుతూ ఉంటుంది కదండి, పచ్చళ్ళలో వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చళ్ళలో నీరంతా పోయే వరకు మగ్గించుకోవాలి. ఈ తాలింపు దోరగా వేయించుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. బయట కొన్న టమాటాలు అంత పులుపు ఉండవు. మొన్నటి వరకు మా అమ్మాయి వాళ్ళ గార్డెన్లో టమాటాలు బోళ్ళు కాసేవి, ఉప్పుల్లాగా ఉండేవి. ఇవి బయట టమాటాలు అయితే అంత ఎక్కువ పులుపు ఉండవు. అది కొంచెం పులుపు వేసుకోవాలి, లేకపోతే చప్పచప్పగా ఉంటుంది. చింతపండు మెత్తగా మగ్గి ఆ వేడిమి వేస్తాము, చాలా బాగుంటుంది. కొంచెం బెల్లం వేస్తానండి నేను. మేము ఎప్పుడు మా అత్తగారు కూడా వేసేవారు కొంచెం. దానివలన టేస్ట్ బాగా పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. నచ్చితే వేసుకోండి, కొంచెం వేసుకుంటాం మేము. ఆ నీరంతా ఇంకిపోవాలి. చట్నీ అప్పుడు నిలవ ఉంటుంది. మరీ నీరు నీరుగా ఉన్న పచ్చడి కన్నా దగ్గరగా అయిపోతే ఆ చట్నీ కొంచెం నిలవ ఉంటుంది. అయినా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటాం మేము. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి, బాగుంటుంది. కొత్తిమీర వాసనకి టమాటా పచ్చడి ఇంకా రుచి పెరుగుతుంది. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర, టమాటాలు, చింతపండు అన్నీ చక్కగా మగ్గి నీరంతా దగ్గరికి వచ్చేసింది కనుక బాగా చల్లారిపోయాక అప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఈ లోపల పోపు మొత్తం మిక్సీలో వేసేసుకొని దాన్ని ఒక రౌండ్ మిక్సీ చేసేసుకుంటే తర్వాత చల్లారినటువంటి ఆ టమాటా మొత్తం కూడా
మిక్సీ చేసుకున్న ఆ పోపు దాంట్లోనే టమాటాలు మగ్గిపోయి చల్లారిపోయిన ఆ టమాటాలు మొత్తం మిక్సీలో వేసేసుకుని ఇంకొక రౌండ్ అది కూడా మిక్సీ చేసేసుకుంటే ఈ పచ్చడి 2-3 రోజులు ఉంటుందండి. నేను 5 టమాటాలు తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఇంకో 2-3 కూడా వేసుకుని తీసుకుంటే మగ్గిపోయాక అది కొద్దిగానే వస్తుందండి. ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, 4 రోజులు చెంచాలు తింటే అది అయిపోతుంది తొందరగానే. ఇలా మిక్సీ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 2 చట్నీలు ఉంటే తప్ప ఆపుకోదు అది. ఇడ్లీలు 4 ఇడ్లీలు 4 ఇడ్లీలు తిన్న వాళ్ళకి ఆ చట్నీ ఇట్టే అయిపోతుంది. రోజు ఇంతంతసేపు మగ్గబెట్టుకోవడాలు అవన్నీ కొంచెం కష్టం అనుకుంటే 2-3 రోజులకి సరిపోయేది కూడా చేసుకోవచ్చు. ఈ చట్నీ చాలా బాగుంటుంది. గారెలు అన్నింటిలోకి బాగుంటుందండి, ఇడ్లీల్లోకి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,